కొత్త సర్పంచ్ వర్సెస్ పాత మాజీ ఉప సర్పంచ్ ఇద్దరి మధ్య అక్రమ నోటీసుల వారు నాకు సంబంధం లేదు అంటూ బేగంపేట గ్రామ పంచాయతీ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో బేగంపేట గ్రామంలో కొత్తగా అయిన సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ వివాదం మేల్కొని ఉంది. బేగంపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ వారి పదవి కాలంలో చేసిన పనులకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా బేగంపేట గ్రామంలో టెన్షన్ గ్రామ సర్పంచ్ ఉమాసాయ గౌడ్ విసిరిన సవాల్ను స్వీకరించి గ్రామస్తులతో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లిన మహేష్ గౌడ్ ను అడ్డుకున్న పోలీసులు. అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కంది మండలం బేగంపేట గ్రామంలో సర్పంచ్ ఉమాసాయి గౌడ్ తన కబ్జాలు కాపాడుకోవడానికి గ్రామ ప్రజలకు అక్రమంగా నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించిన మాజీ ఉప సర్పంచ్ మహేష్ గౌడ్ గతంలో తాను ఉప సర్పంచ్ గా పనిచేస్తూ గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులను చేశానని వాటిని వివరించారు. బేగంపేట గ్రామంలో సర్వే నంబర్ 249లో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసింది నువ్వు కాదా? ఇప్పుడు సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఈ కబ్జాలు కాపాడుకోవడానికే ఇప్పుడు గ్రామ ప్రజలకు అక్రమంగా నోటీసులు ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గ్రామస్తులకు నోటీసులు కూడా ఇంటి నంబర్ లేకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం లేకుండా ఇచ్చారని 20 ఏళ్ల నుండి కట్టుకున్న ఇళ్లకు కూడా నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. తప్పు చేసింది ఉప్పు చేసింది తెలుస్తుంది కదా. దాని మీద వాళ్ళు నిన్న చేసిన సవాల్కి ఇలా సిద్ధంగా మీరు రండి, మీరు వచ్చేయండి, మీరు చేయాలంటారు అంతే. 3870 గజాలు జాగ కబ్జా చేసుకున్నాడు. నీ అడుగులు అనుకుంటాను ఎక్కడ అందరు కూడా చూడండి సార్ నీకు మాకు 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఉన్నాయి నోటీస్ ఎట్లా సార్ చెప్పినా నీకు నువ్వు పెట్టిన వాటికి కూడా సమాధానం చెప్పు. నువ్వు కొన్నావా, కబ్జా చేసినావా, ఏం చేసినావు అనేది సమాధానం చెప్పాలి. నువ్వు ఇప్పుడు రాంబాయమ్మ దగ్గర నేను కొన్నా అంటున్నావు. రాంబాయమ్మ 249 సర్వే నెంబర్లో నీకు అమ్మిందా అంటున్నావు. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, ఒప్పుకున్నావా? నిన్న నువ్వే ప్రెస్ మీట్ పెట్టింది, దానికి కట్టుబడి ఉండు, నిరూపించుకో. ఆర్డీఓ దగ్గరకు పోతావా, ఎంఆర్ఓ దగ్గరకు పోతావా? నేను ఏమైనా కబ్జాలు ఉంటే తీ బయటికి. ఈ సవాల్కి ఇస్తున్నాం. ఇవాళ వచ్చిన వన్మల్ల గుడికి ఆడికి చెప్పిన టైంకి ఇక్కడ వచ్చి మళ్ళీ వీళ్ళు అడ్డుపడితేనే ఆగుతున్నాం. మీకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం గుళ్ళేకి. మీకు డౌట్ ఉంటే రాంపంతులకి ఫోన్ చేశాడు, గుడి తాళం తీయమన్నామో తీయమన్నామో. సవాల్ ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇస్తున్నాం. నీతి నిజాయితీతో ఉన్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నాం. గ్రామంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న కొందరు గ్రామంలో ఉన్న కొంచెం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఏం జరిగింది, ఏం జరగలేదు అనేది గ్రామస్తులు ఆందోళనలో భయంలో పడినారు. నిన్నైనా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినారో ఒక వ్యక్తిగత ఉద్దేశంతో మాట్లాడినారా, లేకుంటే రాజకీయంగా ఏదైనా ఉంటే ప్రత్యర్థిగా నేనున్నా, నాతో ఫైట్ చేయండి. మనం ఏదైనా గ్రామ సమస్యల కోసము, గ్రామంలో జరుగుతున్నటువంటి కోసం మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరు కబ్జాలు చేసారు, ఎవరు కబ్జాలు చేయలేరు అన్నది అధికారులకు తెలుసు, గ్రామంలో ఉన్నవారికి కూడా తెలుసు. అలా ఇలాంటి క్లియర్ లేదు. ఎవరికి జాగాలు ఇస్తున్నారు, ఎవరికి ప్లాట్లు ఇస్తున్నారు అనే దాంట్లో మేము ఏందనంటే క్లుప్తంగా చెప్తున్నాం. నువ్వు 100 నుంచి 150, 200 గజాలు జాగిస్తే, నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే, నేను 5 సంవత్సరాలు ఉప సర్పంచ్కున్నా, నాతో పాటు రాజేందర్ సర్పంచ్ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీలో మేము ఇద్దరం గెలిచినాము. గెలిచిన తర్వాత ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి కూడా అనేది అది లాస్ట్ మూమెంట్లో అతను వెళ్ళాడు. రాజేందర్ నాయక్ మేము కూడా ఏం వర్కులు చేసినాం అనేది కూడా చెప్తాను. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు అయితే గ్రామంలో మేము ఉన్నప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పెట్టినట్టుగా ఏదైనా ఉంటే నువ్వు దాఖలు ప్రూవ్ చేయి. అంతేందుకు పబ్లిక్ని ఎందుకు అడుగుతావు? ఇప్పుడు నువ్వే ఇల్లు కట్టుకున్నావు, మేము నీకేమైనా ఇబ్బంది పెట్టినామా?
ఎక్కడైనా దాఖలు ఉంటే మాకు అది ఇట్లా పలానా రాజేందర్ నాయక్ సర్పంచ్ ఉండే, మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉండే, మాకు ఇట్లా ఇబ్బంది పెట్టినారు ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి ఎవరైనా వచ్చి మమ్మల్ని గ్రామ పంచాయతీకి కానీ ఎక్కడన్నా వచ్చి కూడా ఎవరైనా నోటీసులు కానీ మా మీద పోయి ఏదైనా కలెక్టర్ కానీ కంప్లైంట్ ఇస్తే దానికోసం 100% మీరు మాట్లాడండి, మేము కాదనట్లేదు మిమ్మల్ని. కానీ ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని నువ్వేదో చేస్తా అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే గ్రామ పంచాయతీల నోటీసుల గురించి మాట్లాడుతున్నాను. నోటీసులు మీకు అధికారులు ఏం చెప్పారు అనేది క్లుప్తంగా నిన్న మీరు ప్రెస్ మీట్లో మీరే చెప్పినారు. మైక్ పట్టుకొని మీరు ఒక వార్డు మెంబర్గా బాధ్యతతోటి మీరే మైక్ పట్టుకొని మీరు చెప్పినారు. వార్డు మెంబర్లను సర్పంచ్ మీరు అందరూ ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పినారు. ఏమని చెప్పినారు? ఒక 5 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో అంటే ఇది 2026 అంటే 2021 అనుకో, లేదు 2019 నుంచే నువ్వు ఇవ్వాలనుకున్నావు అనుకో. ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి క్లుప్తంగా ఇవ్వు, నోటీసులు ఇవ్వు. నీకు పై అధికారులు చెప్పినంటారు కదా, మీరు నోటీసులు ఇవ్వండి. దాన్ని తప్పుదో పట్టించేసి ఈ 5 సంవత్సరాలది వదిలిపెట్టేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇట్లా వీళ్ళందరికీ ఎందుకు నోటీసులు ఇచ్చి భయాందోళన చేస్తారు? మీరు నిన్న అంటున్నారు కదా, మీరు చెప్పినట్టుగా మన ఊర్లో కొందరు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పింది వాస్తవమే కదా. దాని తర్వాత మీరు అంటున్నారు కదా కలెక్టర్కి మీరు కంప్లైంట్ ఇచ్చినారని. కలెక్టర్కి అగర్సే గ్రామకంఠం విషయంలో నేను కంప్లైంట్ ఇచ్చినట్టున్నా, లేదంటే మన గ్రామ ప్రజల్ని తీసుకొని వచ్చే సోమవారం రోజు ప్రజావాణి ఉంటుంది కదా, ప్రజావాణికి పోదామన్న సిద్ధం. లేదనంటే గ్రామస్తులం అందరం వెళ్ళి నేనే తీసుకుంటా, కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ నేను తీసుకుంటా. సో ఇట్లా మా గ్రామం నుంచి ఇట్లా ఉంది, మా సమస్య ఉందని చెప్పేసి మేము మేడం గారితో మాట్లాడి మనం అందరం కలెక్టరేట్కి వెళ్దాం. మా గ్రామంలో సమస్య ఉంది, పలానా మహేష్ గౌడ్ ఇట్లా మాకు గ్రామ ప్రజలకు అందరికీ గ్రామకంఠంలో కట్టుకున్న వారందరికీ నోటీసులు ఇవ్వమన్నారని చెప్పేసి మీరు రుజువు చేయండి. పోనీ జడ్పీసీఓ అని మీరు అంటున్నారు కదా, జడ్పీసీఓ దగ్గర నేను రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా. జడ్పీసీఓ దగ్గరికి ఈరోజు మధ్యాహ్నం వెళ్దామా? నేను టైం తీసుకుంటా సార్ తోటి, మా జగ్గారెడ్డి గారితో చెప్పించుకొని నేను టైం తీసుకొని మా సార్తో చెప్పించుకొని టైం తీసుకొని మనం గ్రామ ప్రజలం అందరం వెళ్దాం. ఒకవేళ ఇక్కడ కట్టుకున్న గ్రామ ప్రజలకు ఇండ్లకు నోటీసులు ఇవ్వమన్నాడు మహేష్ గ్రామకంఠంలో కట్టుకున్న వారికి అని చెప్పేసి. అసలు నేను కంప్లైంట్ ఇచ్చింది దేని మీద? అసలు దాన్ని పక్కకు పెట్టేసి సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి అక్రమాల కోసం నేను వెళ్ళిన 3 ఎకరాల 20 గుంటలు కబ్జా అయిందని క్లియర్గా కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంటున్నారు కదా భూస్వామి రాంబాయ్ అమ్మ వారి దగ్గర నేను కొన్నాను అంటున్నారు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎంఆర్ఓ గారికి ప్రూవ్ చేస్తారా, ఆర్డీఓ గారికి ప్రూవ్ చేస్తారా, చేయండి. దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిన్న మీరు అన్నట్టుగా నేను రెడీగా ఉన్నా, నిన్న మీరు మాట్లాడిన ప్రెస్ మీటింగ్ నేను రెడీగా ఉన్నా. ఒకవేళ కలెక్టర్ గారికి కానీ డిపిఓ గారికి కానీ డిఎల్టర్ గారికి కానీ డిపిఓ గారికి కానీ డిఎల్పిఓ గారికి కానీ ఎంపీఓ గారికి కానీ నేను ఎక్కడైనా సరే వీళ్ళతోటి మీరు రుజువు చేయగలుగుతారా? మహేష్ వచ్చి మీ దగ్గర నోటీసులు మా గ్రామ ప్రజలకు ఇవ్వమన్నారని మీరు అన్నారు కదా, హనుమన్ల గుళ్ళ ప్రమాణం చేస్తామని. నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా, మీరు రండి. ఈరోజు ఈ మీడియా మా ఊళ్ళతో తీసుకుపోయిన హనుమన్ల గుడి హనుమాన్ దేవాలయం మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉంటే మాట్లాడండి. వాస్తవాలు అవాస్తవాలు తెలియకుండా ఏది దొరుకుతుంది మనుషుల మీద, మన అవతల మనిషి మీద నిందలు పెట్టడం అది వాస్తవం కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నా. మీరు అన్నారు కదా మా తమ్ముడు అనంతరం 249 సర్వే నెంబర్లో 230 గజాలు ఒక డాక్యుమెంట్ చేయించినామని. అది వాస్తవమే, అబద్ధం కాదు. నువ్వేదైతే 249 సర్వే నెంబర్లో అని అంటున్నావు కదా, అక్షర నువ్వే ఒప్పుకుంటున్నావు కదా 249 సర్వే నెంబర్లో వాళ్ళ తమ్ముడు కబ్జా చేసిండని నువ్వు అంటున్నారు కదా. దాని విధంగా నేను చెప్తున్నా, నీ ఏదైతే ఇప్పుడు మీరు 600 గజాల ఆర్ఎంబి రోడ్డు ముందు పక్కన ఏదైతే G+1 బిల్డింగ్ కట్టినారో దాని వెనకాలనే ఉంది నా ప్లాట్. ఇప్పుడు కూడా మీరు పోయి చూసుకోవచ్చు, బెందడేసి ఉంటుంది. మరి మీరే అంతే క్లియర్గా 249 అంటున్నారు కదా, మరి మీరు కూడా 249లో మీరు అది కబ్జా చేసి కట్టినారు కదా. ఇంకా నేను కట్టలేదు అక్కడ నీది నాది కాకుండా ఇంకొక 5-6 మంది ఇండ్లు ఉన్నాయి. అందులో కూడా కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అందరివి ఉన్నాయి, దాంతోపాటు మీది ఉంది. అందులో మీరైతే ఇల్లు కట్టిరు కదా 249 మీరే క్లియర్గా ఒప్పుకోరు.
నేను అందుకే ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి కూడా కానీ ఏం చేశానంటే 249 సర్వే నెంబర్ ఏదైతే ఉందో సార్ దాన్ని సర్వే చేయండి. మా గ్రామంలో 249 సర్వే నెంబర్ కబ్జాలకు గురవుతుంది, ఆ కబ్జాల నుండి కాపాడండి అని చెప్పినాం.